స్వామి రోహిత్ నందనాథ్. నమస్కారం గురువు గారు. నమస్కారం. జై మా జై శ్రీ మహాకాల్. ఓకే, ఎలా ఉన్నారు గురువు గారు? అమ్మవారి ఆశీస్సులతోనే చాలా చక్కగా ఉన్నారు. ఓకే, అంటే చాలామంది మీరు తంత్ర పూజలు ఇవి చేసేవాళ్ళు. సో మహాకాల్ ఇంతకుముందు మీరు చెప్పారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. జై శ్రీ మహాకాల్. జై శ్రీ మహాకాల్ అంటే కాళికామాతను పూజించే ఉపాసకులు మొత్తం ఇట్లా మాట్లాడతారా? మహాకాల్ అని అంటే ఉజ్జయిన్లో ఉన్నటువంటి అయ్యవారి జ్యోతిర్లింగం. ఓకే, కాలోం की కాల్ महाकाल అని. ఓకే, काल भी इसका क्या बिगाड़ेगा जो भक्त है महाकाल का. సో हमारे को थोड़ा हिंदी आता, తెలుగు మే బోల్ సక్తే హో? కాలం కూడా ఏం చేయగలుగుతుంది మహాకాల్ భక్తులను అని. ఓకే, కాలం అనుకూలంగా మారడానికి మేము సాధన చేసే క్రమంలో మహాకాల్ని ఎక్కువ సాధన చేస్తాం. ఓకే, అంటే ఇప్పటికే మీరు సగం మాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరు తాంత్రిక పూజలు ఈ పూజలు చేసేవాళ్ళు, మిమ్మల్ని చూస్తే మాకు చాలా భయం అవుతుంది. సో ఇప్పుడు స్టార్టింగ్లోనే మీరు హిందీ మాట్లాడేసి మమ్మల్ని భయపెడదాం అనుకుర్రా, మరి ఏమనుకున్నారు? అంటే ఫస్ట్ తాంత్రికులు అనగానే భయపడడం ఎందుకు అనేది నా క్వశ్చన్ ఫస్ట్. అంటే తాంత్రికులు అంటే క్షుద్ర పూజలు చేస్తారని చెప్పేసి అనుకుంటారు కదా. తంత్రం అనేది నాడీ తంత్రం, శ్వాస తంత్రం. తంత్రం అనేది ఒక సిస్టమ్. మేము భక్తి తంత్రం చేస్తున్నాం, తంత్రంని భక్తి రూపకంలో చేస్తున్నాం, ఒక సిస్టమ్. ఇప్పుడు మన ముందు మైక్ ఉంది, వితౌట్ ఈ అల్యూమినియం ప్లేట్ లేకుండా డైరెక్ట్ ఒక వైర్ వస్తే నువ్వు దీన్ని తాకగలుగుతావా? దీని సిస్టమ్ వైర్ వితౌట్ దిస్ కాపర్ వైర్ని లోపల డైరెక్ట్ తాకగలుగుతామా? తాకలేం కదా. ఎప్పుడైతే దీనికి సిలికాన్ కోట్ వేస్తారో అప్పుడే మనం దీన్ని తాకగలం. సిస్టమ్. మేము భక్తి కూడా ఒక సిస్టమ్తో చేయాలని చెప్తాము అంతే. ఓకే, తంత్రానికి భయపడాల్సిన అవసరం లేదు. తంత్రంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మతంత్రం, ఒకటి శూద్రతంత్రం. ఓకే, బ్రహ్మతంత్రం చేసే వాళ్ళ గురించి మీకు అవగాహన లేదు కాబట్టి మీరు భయపడుతున్నారు అందరూ. సరే, అంటే మాకు అవగాహన రావాలి కాబట్టి. సో ఇప్పుడు మీరు అన్నారు, అసలు మంత్రానికి తంత్రానికి డిఫరెన్స్ ఏంది, అది ఫస్ట్ చెప్పండి నాకు. మంత్రాన్ని సిస్టమేటిక్గా జరిపేది తంత్రం. ఓకే, అర్థం కాలేదు మాకు. ఏదైతే మంత్రమో మనం ఒక క్రమపద్ధతిగా ఒక సిస్టమేటిక్గా దాన్ని అనుచరిస్తామో దాన్ని తంత్రం అంటాం. తనయతి విస్తారయతి విపుల్ జ్ఞానం సహస్రస్య సాధయేత్ మంత్రస్య రహస్య ఇది తంత్ర. దాని మీనింగ్ ఏంది? దీని మీనింగ్ ఏంటంటే తంత్రం తనయతి, నీలో ఉన్న అతిని జ్ఞానంతో విస్తరణ చేయడమే తంత్రం యొక్క సాధనం. మంత్రం యొక్క సాధన చేయడమే తంత్రం. ఓకే, సో మంత్రాన్ని సాధన చేయడం తంత్రం అంటే సిస్టమ్. తంత్రం అనేది ఒక సిస్టమ్. మిమ్మల్ని ఒక ప్రాపర్ బినా సిస్టమ్గా కూర్చునే అవుతా అంటారు జనరల్గా. ఏదైనా సిస్టమ్ పరంగా 3rd క్లాస్ తర్వాత 4th క్లాస్ చదవాలి, 4th క్లాస్ తర్వాత 5th క్లాస్. ఆ సిస్టమ్ పరంగా వస్తే మంత్రం తర్వాతనే తంత్రంకి వస్తారు. తంత్ర పద్ధతితోని మంత్రాన్ని ఆచరిస్తాం. తంత్ర పద్ధతితోటి మంత్రాన్ని ఆచరిస్తారు. సో ఇప్పుడు మీకు మంత్రాలు వచ్చా? మంత్రాలు రాకుండానే తంత్రం నేర్చుకున్నామంటారా? ఓకే, ఇప్పుడు తాంత్రికుడు కదా మీరు? ఎస్, తాంత్రికుడు. సో మంత్రాలు వచ్చా? వచ్చండి. మంత్రాలు రాకుండా తంత్రం ఎట్లా చేస్తాము? సరే, 2-3 మంత్రాలు చెప్పండి. లలిత రహస్య సూత్రం అంటాం మేము. యాక్చువల్గా ఏదైతే మేము ఆచరించే పద్ధతి ఉన్నదో అది కౌలా మార్గం. ఈ కౌలా మార్గం అంటే అమ్మవారి వారసులం అన్నమాట. అమ్మవారి కౌల అంటే కుల వ్యవస్థ, అంటే అమ్మవారి కుల వ్యవస్థను దీన్ని కౌలాచారము అంటారు యాక్చువల్గా. ఈ కౌలాచారం పద్ధతి పాటించే వాళ్ళు ఎవరు కూడా మంత్రాలు బయటికి చెప్పరు. ఓకే, వామాచారం కౌలాచారం 2 సిమిలర్ ఉన్నాయి. సో కౌలాచారానికి వామాచారానికి డిఫరెన్స్ ఏంది? 2 సిమిలర్ ఉంటాయి, 2 సేమ్ ఉంటాయి. ఓకే, అది కౌలా ఆచారము, వామ్ మార్గం. దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ పాత్ చేసేటివన్నీ వామ్ మార్గం అన్నమాట. ఓకే, సో అంటే మంత్రాలు మీకు రావనే చెప్పము అని అంటున్నారు, లేకుంటే? మంత్రాలు ఎట్లా చెప్తాము? మంత్రాలు అంటే మీరు నేర్చుకునే చెప్పడానికి ఏంది? చెప్పడానికి లేదు. ఏ గుడిలోకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, వామ్ మార్క్ చేసే కాడికి వెళ్ళండి, మీకు మంత్రాలు బయటికి వినపడాయి. వామ్ మార్క్కి దక్షిణ మార్క్కి తేడా ఏంటిది అని అంటే, వామ్ మార్క్ శ్వాస లోపల తీసుకోవడం, దక్షిణ మార్క్ బయటికి వదలడం. ఈ బయటికి వదిలేరు కానీ దక్షిణ మార్క్ మీరు గుళ్ళలో చూసే ఉంటారు. ఇదంతా ఆచరించేదంతా దక్షిణ మార్క్. వామ్ మార్క్ ఎప్పుడు లోపల తీసుకోవడమే ఉంటుంది, వదలడం ఉండదు. అంటే లోపలనే మంత్రాలు చదువుకుంటారు, లోపలనే మంత్రాలు ఉంటాయి. ఓకే, సో నాకు కూడా మంత్రాలు వచ్చి నేను కూడా లోపల చదువుకుంటా, తెలుసా మీకు? దాన్ని ఇష్టబద్ధంగా చేస్తే మీరే తాంత్రికులు కదా మరి. ఓకే, అంటే నేను కూడా తాంత్రికుని. సో మంత్రాలు రాని వాళ్ళు అందరూ తాంత్రికులు అనే దానికంటే ముందు ఫస్ట్
మీరు తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే తంత్రం అనేది ఒక సిస్టమ్. దీని గురించి మీకు చెప్పిన ఆల్రెడీ సిస్టమ్ ఇది, భక్తికి సిస్టమ్ ఇది. సో అంటే భక్తి మార్గంలోకి వెళ్ళాలనే వాళ్ళకి ఇది సిస్టమా? సిస్టమ్ ఇది. సో అంటే భక్తి మార్గంలో ఉండి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు కదా, దీపం ముట్టి. అవునండి, నాకు ఒక ఉదాహరణ ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఈ దక్షిణ మార్గంలో పూజలు చేస్తున్నారు. ఉదాహరణకు మా అమ్మగారిని చూడండి, ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు కనీసం పూజా మందిరం నుంచి బయటకు కూడా రాదు. మరి అంత ఘోరంగా పూజలు చేసే వీళ్ళందరికీ ఎందుకు దేవుడు కనికరిస్తలేడు? అంటే దీన్ని సిస్టమ్, ఒక సిస్టమ్ ప్రకారం చెయ్యరు. ఆ సిస్టమ్ ప్రకారం చేస్తే ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది దేవుడు, భగవంతుడు. సిస్టమ్ ఏంది? అదే సిస్టమ్, దాన్నే తంత్రము అంటున్నా నేను. ఓకే. సో అందరు ఇళ్ళల్లో పూజలు చేసే వాళ్ళందరూ పూజలు ఆపేసి ఈ తంత్ర మార్గం లాగా మీలాగా ఇట్లా డ్రెస్సులు మార్చి చేసి తంత్ర పూజలు చేయడం వల్ల ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో అందరినీ తంత్ర పూజలు చేయమంటారు మీరు? అందరి తంత్ర పూజలు చేసినా తప్పే లేదంటున్నా నేను. ఓకే. సో నార్మల్ పూజలు ఆపేయండి, తంత్ర పూజలు చేయండి అంటున్నారు. తంత్ర పూజలే చేయాలంటున్నాను. ఓకే. ఎందుకంటే కలియుగానికి కాళీ అధిష్టాన దేవత. ఇది కలియుగమా? కలియుగం కాదా ఇది? అడుగుతున్నా నేను. ఇది కలియుగమే కదా. ఓకే. కలియుగంలో ఎందుకు చెప్తున్నాను అంటే, సత్యయుగంలో ఇదే కామాఖ్య పీఠ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సత్యయుగంలో అమ్మవారి యోనిస్థానం, ఇప్పుడు కామాఖ్యలో అమ్మవారి యోనిస్థానం ఉన్నదని అందరికి తెలిసిన విషయం. లేదు, మీరు టాపిక్ మొత్తం డైవర్ట్ చేస్తారు. లేదు, నేను పర్ఫెక్ట్ టాపిక్ లోనే ఉంటున్నాను. జస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంది, నార్మల్ పూజలు చేసే వాళ్ళ గురించి అని మాట్లాడి మీ అమ్మగారిని ఉదాహరణ మీరు తీసుకొని రావడం జరిగింది. సో అంటే ఆ పూజలు చేయడం వల్ల అసలు పుణ్యమే లభిస్తలేదు, ఏం లేదు అని అంటున్నారు. ఆ పూజలు చేయడం వల్లనే మీ అమ్మగారు ఇంత మంచిగా ఉన్నారేమో. ఆ పూజలు లేకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం గానీ ఏదైనా వస్తుండొచ్చు. సో జనాలందరినీ తంత్ర మార్గంలోకి రావాలని చెప్పి దేవుణ్ణి చేరుకోవడం, దానికి సిస్టమ్ అవసరం అండి. ఓకే. దేవుణ్ణి చేరుకోవడము, మోక్షం కోసము దానికి సిస్టమ్ అవసరము. ఓకే. దేవుణ్ణి చేరుకోవడానికి, మోక్షం పొందడానికి మీరు తంత్ర మార్గంలోకి రావాలి. అవును. సో ఇప్పుడు మీరు తంత్ర మార్గంలో ఉన్నారు. తంత్ర మార్గంలో ఉన్నా. ఎందుకు అని అంటే దీనికి నేను ఉదాహరణ లేదు, మీరు చెప్పిన దానికి నేను అడుగుతున్నా. తంత్ర మార్గంలో మీరు ఇప్పుడు ఉన్నారు, దేవుడి దగ్గరికి చేరిర్రా మీరు? మోక్షం వచ్చిందా మీకు? మోక్షం వస్తే నేను ఇక్కడ ఎందుకు ఉంటా అండి? ఇంకా సాధన చేస్తున్నారు కదా. మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చేది. ఓకే. దేవుని దగ్గర చేరుకున్నారా? చనిపోయినాకనే చేరుకుంటారంటారా? తంత్ర సాధన చేయడం కేవలం మోక్షం కోసమే. భోగ భాగ్యాలతో పాటు మోక్షం ఇస్తారు అని మా గ్రంథాలు చెప్పినాయి. భోగ భాగ్యాలు ఎప్పుడు వస్తే? చనిపోయినాక వస్తే, చనిపోక ముందు వస్తే? చనిపోక ముందే భోగ భాగ్యాలు అనుభవించుకుంటే మోక్షాన్ని చేరుకోవడమే తంత్రం. సో అవి అనుభవించాలంటే ఏం చేయాలి? ఒక సిస్టమ్, ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారం చేయాలంటున్నా నేను. ఆ సిస్టమ్ ఏందో నాకు చెప్పండి. అదే చెప్తున్నా, భాగ్యాలు అన్నీ నాకు వచ్చి అదే చెప్తున్నా, వింటలేరు మీరు. అమ్మవారే అప్డేట్ అయింది. ఆ విషయం మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. మీరు అమ్మవారు అప్డేట్ అయింది. వినండి, నేను చెప్తా. ఫస్ట్ ఎందుకు చెప్తున్నాను. సత్యయుగం నుంచి అదే యూనిపిట్ అట్లనే ఉందండి. సత్యయుగంలో 32 సంవత్సరాలు ఒక్కసారి అమ్మవారికి పీరియడ్స్ వచ్చేది. ఇప్పుడు ఏదైతే జూన్ ప్రతి సంవత్సరం వస్తుందో అప్పుడు 32 ఇయర్స్కి ఒకసారి వచ్చేది. నెక్స్ట్ త్రేతాయుగం వచ్చే వరకు అది 16 ఇయర్స్కి మారింది. ఓకే. తర్వాత ద్వాపర యుగం వచ్చే వరకు అది 8 ఇయర్స్కి వచ్చింది. ఇప్పుడు కలియుగంకి వచ్చే వరకు 1 ఇయర్కి ఒకసారి అమ్మవారు అవుతుంది. అంటే అమ్మవారు ఫాస్ట్ అయింది కదా. అంటే జనాలకు ఆ సిస్టమ్ అమ్మవారు చేంజ్ చేసిందా, జనాలు చేంజ్ చేసి? లేదు. ఇప్పుడు యోనిపీట్ల నుంచి ఎప్పుడైతే అమ్మవారికి అంబుబాచి మేళ జరుగుతుందో అది ఫస్ట్ 32 ఇయర్స్కి ఒకసారి అయ్యేది. అక్కడ జనాలు చేంజ్ చేసింది కాదు, ఇది ప్రకృతి చేంజ్ చేసింది. ఓకే. అంటే కలియుగము ఫాస్టెస్ట్ రూట్, ఇది ఫాస్టెస్ట్ రూట్ టు అచీవ్ మోక్ష. సో అంటే 32 సంవత్సరాలకు ఒక్కసారి అయ్యేది. తర్వాత యుగంలో, యుగమైనా కాలం అంటారా మీరు? యుగంలో 16కి వచ్చింది, దాని తర్వాత 8కి వచ్చింది, తర్వాత 4కి వచ్చింది, దాని తర్వాత 2కి వచ్చింది. అక్కడ దాకా రాలేదు. 8 నుంచి 1 ఇయర్కి వచ్చింది. 4 డైరెక్ట్ 8 నుంచి 1 ఇయర్కి వచ్చింది. 1 ఇయర్కి వచ్చింది. ఇది జనాలు చేంజ్ చేసింది కాదు, జనాలు చేంజ్ చేసింది, అది ప్రకృతి చేంజ్ చేసింది. అమ్మవారి నిర్ణయం ఇది.